సార్లు వచ్చిరట కానీ నేను జున్ను అయితే ఫస్ట్ టైం వచ్చుడు. చూడడానికి అయితే మస్తు ఉన్నది. ఇంకా మొత్తం ఇంకా మొత్తం అయితే తిరిగి ఇప్పుడే స్టార్ట్ చేసినాం. పోయి చూద్దాం. మాతో మీరు కూడా చూడండి. ఇక్కడ మన దెబ్బలు ఉంటాయి, ఇక్కడ కుందేళ్ళు ఉంటాయి, మనుషులు కూడా ఉంటారు. మన మా అమర్పేటలో మంగళ నరేశ్వరుడు తాగింది. బాగా బరువు ఉంది. మంచిగా చూడరా, ఒకటే ఉంది లేదా? వర్షం వచ్చినప్పుడు దాని కిందలో తడువు ఫోటో దిగి సెల్లులు కూడా కొత్తది. అన్ని 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 సింగిల్ సింగిల్ ఏమున్నాయిగా, ఈ మాత్రం జోడి ఉన్నాయి. అరే ఇక్కడ ఫోన్ పట్టుకుని ఏం చేస్తున్నావురా? అరే నాకు గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం రా, అందుకే వింజోలో నేను గేమ్స్ ఆడుతున్నారా. వింజోనా? వింజో అంటే ఏంటి? వింజో అనేది ఇండియాలోనే బెస్ట్ గేమింగ్ ప్లాట్ఫామ్ రా. ఇందులో చాలా రకాల గేమ్స్ ఉంటాయి. క్రికెట్, లూడో, ఫ్రూట్ ఫైటర్, షీప్ బ్యాటిల్ లాంటి 70 రకాల గేమ్స్కి పైగా ఉంటాయి రా. ఇందులో మనం గేమ్స్ ఆడుతూ లక్షల్లో మనీ సంపాదించవచ్చు రా. ఇందులో మనం గెలుచుకున్న అమౌంట్ను యూపీఐ, పేటిఎం ద్వారా లేదా డైరెక్ట్ మన బ్యాంకులోకి విత్డ్రా చేసుకోవచ్చు రా. ఇందులో గేమింగ్ అని ఇంకేమైనా ఉంటాయా? అరే ఇందులో గేమింగ్ ఒకటే కాదురా, షాపింగ్ కూడా చేసుకోవచ్చు. వింజో స్టోర్లో ఆస్ఫాల్ట్, మైన్ క్రాఫ్ట్, ఫ్రీ ఫైర్ గేమ్స్ వంటి కరెన్సీస్ చాలా తక్కువలో కొనుక్కోవచ్చురా. అలాగే బిగ్ బజార్, డామినోస్, మింత్రా, హాట్ స్టార్, గానా లాంటి పెద్ద బ్రాండ్స్వి డిస్కౌంట్లో కూపన్స్ కూడా ఉంటాయి రా. అంతేకాదు వింజో స్పిన్నర్ను స్పిన్ చేస్తూ రోజు రివార్డ్స్ కూడా మనం విన్ కావచ్చురా. ఇలా 10 days స్పిన్ చేస్తే బైక్, స్మార్ట్ ఫోన్ లేదా వీక్లీ జాక్పాట్ లాగా 25 లక్షల వరకు గెలుపొందవచ్చురా. అవునారా? అవునరా. ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చినా వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఆడండి. ఏం చేస్తున్నావు? అయ్యో 3 ఉన్నాయి. ఈ పేరేం పేరు? నీ పేరు? రాహుల్. రాహుల్ గారు. అయ్యో వీడొకటి ఉంది, అవి 2 నీళ్ళు ఎత్తాయి పోగా, అవి కొట్లాడుతానే కావచ్చు. అయ్యో అమ్మ ఏం లేవేంది? అచ్చం కుందేలే. కుందేలే కుందేలా? పంది పిల్లలా? ఏ కుందేలు? కుందేలు ఏ కావు దేనికి? ఇవి ఏంటి? అవి ఏం పిల్లలు? పెట్టు. గడి పెట్టి సిరికలకు కడుపుని శ్రీకాంత్ అప్పుడు
మా గుండెలో బాగా పెట్టినావు అసలు. ఏకి అన్ని వాళ్ళు పట్టించుకుంటారు ఏం కాదు ఏం కాదు వర్తితో పడే ఉన్నాయి కదా అట్లా అంటే అలా పక్క అందులో బాగా అందులో ఒకటి అక్కడ సింధు దగ్గర ఎందుకు అన్ని తింటాయి అవి తీసుకో అవి ఏం చేస్తారు 10 పిల్లల లెక్క వస్తారు కుండె లెక్క నిజంగా కొడుకుతే మరి కొరుకుతుంది అది ఏంటిది కావేలు తెలుస్తలేదా ఇట్లున్నది వెరైటీ ఉంటుంది దీనికి ఏమైనా మీద పూతలు పెట్టి కావేలే ఆ 2 పనులు అయితే పర్ఫెక్ట్ వస్తుంది వాయిస్ ఆ పనులకి వెళ్ళి కింద చూస్తాడు పోతుంది ఇగో ఇంకేమైతే అండి పారియా కుందేనేది కాయ కుందేలా అవి అది తింటే అవి అవి ఆకలి మాట ఉన్నాయి అవి ఆకలి మాట ఉన్నాయి తింటే అయ్యో పోనీ పోనీ మమ్మీ కదాటి పండుగ అది ఉంచు అదే పడుకుంటా నచ్చింది దేనికి ప్రాక్టీస్ అయితే రెడీ కూడా మాత్రమే లేదు కదా టైం మాత్రం ఆన్ చేసి అడగకుండా చూడండి బాబులు చూడండి I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. ఇది ఒక్కటి తెలియదు నాకైతే ఎర్రతురాయి చెట్టు అట చూడు ఇంకేంది ఇప్పుడు నల్ల తుమ్మ చెట్టు తెలుసా మీకు నల్ల ఉండేది నల్ల నల్ల తుమ్మ చెట్టు ఎర్రతురాయి చెట్టు తెలుసా మీకు ఎర్ర ఉండేది ఎర్ర తురా చెట్టు రియల్ గా చూసి రాని అడుగుతా చూసిన ఇప్పుడు ఏది రియల్ కదా అది ఫోటోలు ఏందిరా అది ఎర్ర అది మన అంటే వాళ్ళు చెప్తారు ఎర్ర తురాయి చెట్టు అంటే మనం ప్రతిదీ చూసినాం అన్న ఈ నల్ల తుమ్మ చెట్టు ఇట్లా మీది పోతే చూసినాం అన్న తెల్ల తెల్ల ఉండి ఇట్లా గాలి అదే మరి ఎర్ర తురా అంటే అది తెల్ల ఉంటాయి రకం తెల్ల అది కూడా చెప్తాను నిజంగా చెప్పలేదు ఆడ జింకలు ఉన్నాయట సినిమాలో బర్రె ఇదేనా బాబాయ్ కంపెనీ కదండి అందుకే ఇలా పెట్టి చదువుతాను జరుగు 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 రీ కట్టపేవరు మరి నేనైతే బలాలు లేవుడు ఎందుకంటే బాగా చచ్చిపోతారు కాబట్టి వేరే ఉంది
జనరల్ తక్కువనే అంటే కిందికి అనుకున్నా. అక్కడే అని ఇక్కడ ఇచ్చినట్టున్నారు. ఎప్పటికి ఇట్లా ఉంటాయి ఇవిగా. జింకపిల్ల అక్కడ ఉంది చిన్న పాప కొండపుర గుట్టకులేవా లేవు అయిపోయినాయి. ఇది అది అన్నిటికీ హెడ్ అన్నట్టు. కేప్ అక్కడ ఉందో కూడా ఇక్కడ ఉంది. ఇంకా ఫుల్ ఉన్నాయి అటు చూసాడు. అటు పోతే మన ఇది బోటింగ్ ఉంటది. బోటింగ్ ఇంకా ఉయ్యాలు ఉంటాయి ఇంట్లోనే. అంటే రావదు ఏది ఏ పార్కులైనా ఉయ్యాలు ఉంటాయి. అదేనా నమ్మినా నేను చెప్తే నమ్మరు. గిట్లే ఉంటది అక్క. వీళ్ళతో గిట్లే ఉంటది. నేను చెప్పిన నమ్మరు. నిజం చెప్తే నమ్మరు, అబద్ధాలు చెప్తే నమ్ముతారు. ఇగో నువ్వు అబద్ధాలు చెప్పి చెప్పి ఒకసారి నిజం చెప్పేసరికి నమ్మబుద్ధి అవుతుందా? నమ్మబుద్ధి కాదు. అందుకే దాది పోదాం. విశ్రంగా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మన వీడియోలు చూస్తారట అందరూ కనపడతారు. అవునా జిన్ను మంచిగా దిగుతుంది ఈ సెల్ఫీలు. మేము బాగా చూస్తాం. అవునా వాళ్ళందరూ నిల్చో